ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ఈరోజు పావ్ బాజీ రెసిపీ ప్రిపేర్ చేద్దాం. వాటికి కావలసినవి టమాటాలు, ఉల్లిపాయలు, క్యాప్సికం మూడిటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం. శనగలని ఈరోజు శనగలతోటి చేస్తున్నాము. శనగల్ని 1 గంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకొని కొద్దిగా ఉప్పేసి బాగా ఉడకబెట్టాలి. మెత్తగా ఉడకబెట్టి వాటిని మిక్సీకి వేసి కొద్దిగా మరీ మెత్తగా కాకుండా మరీ పొలుకుగా కాకుండా మీడియం సైజులో మిక్సీకి వేసుకొని వాటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం. బాండీ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని కొద్దిగా వేడి చేద్దాం. కావాల్సినంటే ఇంకొద్దిగా మరింత వేసుకోవచ్చు. నూనె మనకి ఎంత కావాలనుకుంటే అంత నూనె వేసుకోవాలి. కొద్దిగా నూనె కాలిన తర్వాత టమాటా, ఉల్లిపాయ, క్యాప్సికం 3 వేసి సన్న మంట మీద వేయించుదాం. కొద్దిగా ఏగటానికి కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిద్ది. అందుకని కొద్దిగా సాల్టు కొద్దిగా కలిపేసుకొని సన్న మంట మీద మగ్గనిస్తే కొద్దిగా ఉడికిద్ది. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా శనగలు మిక్సీకి వేసి ఆ ఐటమ్ కొద్దిగా వేగింది. కొద్దిగా మళ్ళీ కలుపుకొని మనకు కావాల్సింది వాటిలో వేద్దాం. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఎక్కువ అక్కర్లా, కొద్దిగా చాలు. కొద్దిగా కారం, పసుపు వేసి కొద్దిగా ఆ నూనెలో కొద్దిగా మగ్గనిచ్చి శనగల మిశ్రమాన్ని మిక్సీకి వేసి పెట్టింది వేసి కొద్దిగా మగ్గనియాలి. దాంట్లో కావలసినవి కొద్దిగా ఉప్పు, మనకి రుచికి సరిపోయడం మరికి ఉప్పు, ఉప్పేసి కొద్దిగా కలబెట్టుకొని ఇప్పుడు పావ్ బాజీ మసాలా 2 స్పూన్లు, అంటే అదే దానికి టేస్ట్ కాబట్టి ఆ మసాలా పౌడర్ కంపల్సరీగా వేయాలి. కొద్దిగా నీళ్ళు వేసుకొని మొత్తాన్ని కొద్దిగా కలుపుకుందాం, మిక్సీ చేసుకుందాం. అది కొద్దిగా సేపు ఉడకనిస్తే బాగుంటుంది. మనకి సరిపోకపోతే కొద్దిగా నీళ్ళు పోసుకోవచ్చు. మరీ గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా నీళ్ళు పోసాను. కొద్దిగా బాగా ఉడకనిస్తే బాగుంటుంది. మసాలాలు అవన్నీ వేసాం కాబట్టి కొద్దిగా ఉడకనియాలి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర కొద్దిగా వేసి కలబెట్టుకొని దించుకుందాం. ఇప్పుడు అట్ల పెనం పెట్టి నెయ్యి కొద్దిగా వేసుకొని ఆ పావ్ బాజీలు ఉన్నాయి కదా వాటిని 2 వైపులా వేయించి పెట్టుకుందాం. అట్లా పట్టినన్ని మడికి పెట్టుకొని 2 వైపులా వేయించాలి. మనకి సరిపోలేదనుకుంటే ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని వేయించుకోవటం. మనకి ఎంత కావాలంటే అంత మడికి నెయ్యి వేసుకోవటం. 2 వైపులా నెయ్యి తీసి మనం ప్లేట్లో పెట్టుకుందాం. పావ్ బాజీ రెడీ. అయింది. అలా వేయించి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈరోజు చేసిన ఫుడ్ ఐటమ్స్ టెస్ట్ చేద్దాం. పావ్ బాజీ ఇప్పుడు టెస్ట్ చేద్దాం.
సూపర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్